బిస్మిల్లా ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి సేవకులు కురిపించండి వల్లా ఆమీన్. ఖురాన్లోని 15వ సూరా అల్ హిజ్ర్ సూరా. అవతరణ మక్కాలో, ఆయతులు 99. అరబ్బీలో అవతరింపబడ్డటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి అలిఫ్ లామ్ రా. ఇవి దైవ గ్రంథపు వాక్యాలు, ఖురాన్ వాక్యాలు. స్పష్టమైన ఖురాన్లోనివి ఈ యొక్క వాక్యాలు. తాము ముస్లింలమై ఉంటే బాగుండేదే అని అవిశ్వాసులు ఆశపడే సమయం కూడా వస్తుంది. నువ్వు వాళ్లను తింటూ అనుభవిస్తూ బూటకపు ఆశల్లో మునిగిపోయి ఉండేలా వదిలిపెట్టు. త్వరలోనే నిజం స్వయంగా వారికే తెలిసిపోస్తుంది. మేము ఏ పట్టణాన్ని తుదముట్టించినా రాసిపెట్టిన ఒక నిర్ధారిత గడువు ప్రకారమే తుదముట్టించాము. సముదాయం కూడా తన నిర్ధారిత సమయానికి ముందు కానీ వెనుక కానీ పోజాలదు. ఏ చరిత్ర అయినా, ఏ జాతి అయినా, ఏ సముదాయం అయినా కూడా తన నిర్ధారిత సమయానికి ముందు కానీ వెనుక కానీ పోజాలదు. ఓ జిక్ర్, ఖురాన్ అవతరించిన మనిషి, ఓ జిక్ర్, ఖచ్చితంగా నువ్వు పిచ్చివాడివే. ఒకవేళ నువ్వు సత్యవంతుడివే అయితే దైవదూతలను మా వద్దకు ఎందుకు తీసుకురావు అని వారు అంటున్నారు. నువ్వు పిచ్చివాడవని దైవదూతలను నువ్వెందుకు తీసుకురావట్లేదని వారంటున్నారు. సత్యబద్ధత లేకుండా మేము మా దూతలను పంపము. ఆ సమయంలో వారికి గడువు ఇవ్వబడదు. మేమే ఈ ఖురానును అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము కూడా. అల్లా చెప్తున్నాడు, మేమే ఈ యొక్క ఖురానును అవతరింపజేశాము, మరి మేమే దీనిని రక్షిస్తాము. మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా, అనేక చరిత్రలలో, జాతుల్లో కూడా మేమే అంటే అల్లా, మేము నీకు పూర్వం గతించిన సమాజాలలో కూడా ప్రవక్తలను పంపాము. అయితే తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళు అతన్ని పరిహసించేవారు, అవమానపరిచేవారు, మోసపుచ్చేవారు, ఇబ్బంది పెట్టేవారు, శిక్షలకు గురి చేసేవారు, అవమానపరిచేవారు. ఈ విధంగానే మేము అపరాధుల హృదయాల్లోకి దీనిని, అవిశ్వాసాన్ని పోనిస్తాము. వారు దానిని విశ్వసించరు. అపరాధులు. పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది. ఒకవేళ మేము వారి కోసం ఆకాశ ద్వారం తెరిచినా, అందులోకి వారు ఎక్కిపోతున్నా సరే, మాకేదో కనికట్టు లాంటిది చేయబడింది, అంతేకాదు మాకేదో చేతబడి చేయబడింది అని అంటారు వారు. నిజంగా మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము. ఆకాశాలలో మబ్బులు, మేఘాలు, బురుజులు అనేవి ఉంటాయి. మేము ఆకాశంలో బురుజులను నిర్మించాము. చూపురల కోసం, చూసేవారి కోసం దానిని అందంగా ముస్తాబు కూడా చేశాము, ఆకాశంలో ఆ యొక్క బురుజులను. ఇంకా దానిని దూత్కారి అయిన ప్రతి సైతాను బారి నుంచి కూడా రక్షించాము. కాకపోతే దొంగచాటుగా ఎవడైనా అక్కడి రహస్య విషయాలను వినడానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాణ్ణి వెంటాడుతుంది. ఇంకా మేము భూమిని పరచి దానిపై పర్వతాలను పాతిపెట్టాము. మరి
అందులో ప్రతి వస్తువును, ఆ భూమిలో ప్రతి వస్తువును ఒక నిర్ణీత మోతాదులో మొలిపించాము. అందులోనే మేము మీ యొక్క జీవన ఉపాధి కోసం వనరులను సమకూర్చాము. ఇంకా మీరు జీవనోపాధి కల్పించని వాటికి కూడా, మీరు ఏటికైతే జీవనోపాధి మీరు కల్పించరో వాటికి కూడా మేము జీవనోపాధిని కల్పించే విధంగా ఈ యొక్క భూమిలో అన్నిటినీ సిద్ధం చేశాము. అన్ని వస్తువుల యొక్క ఖజానాలు మా వద్దనే ఉన్నాయి. ప్రతి వస్తువును మేము ఒక తగు మోతాదులో అవతరింపజేస్తాము. మేమే అంటే అల్లానే, మేమే బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి దాన్ని మీకు త్రాగిపిస్తున్నాము. ఆ యొక్క నీటిని, ఈ జలనిధిని సమకూర్చుకోవటం అన్నది మీ వల్ల కాని పని. ప్రాణం పోసేది, ప్రాణం తీసేది, ప్రాణం పోసేది, మరణం ఇచ్చేది కూడా మేమే. ఎట్టకేలకు వారసులం కూడా మేమే. మీకు పూర్వం సాగిపోయిన వారిని అనేక చరిత్రలలో, జాతుల్లో మీకంటే ముందు సాగిపోయిన వారిని, వెళ్ళిపోయిన వారిని మాకు తెలుసు, మేము వారిని ఎరుగుదము. తర్వాత వచ్చే వారిని కూడా మాకు తెలుసు. మీ తర్వాత వచ్చేది ఎవరో కూడా మాకు తెలుసు. నీ ప్రభువు వారందరినీ సమీకరిస్తాడు. ఒకరోజు ఖచ్చితంగా అందరినీ ఒక దగ్గరకు లేపుతాడు, తీసుకువస్తాడు, చేర్చుతాడు. నిజంగా అతడు మహా వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము. అంతకుముందు మేము, మనుషుల కంటే ముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణ జ్వాలతో, అగ్నితో సృష్టించాము. కుళ్ళి బాగా ఎండిపోయిన నల్లని మట్టితో, కుళ్ళి బాగా ఎండిపోయిన నల్లని మట్టితో నేను ఒక మానవుణ్ణి సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు దూతలతో అన్నాడు. నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా యొక్క ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి. దూతలందరూ సాష్టాంగపడ్డారు. ఈ యొక్క జిన్నుల వర్గానికి సంబంధించిన ఈ యొక్క లూసిఫర్ అనబడే ఈ యొక్క ఇబ్లీస్ తప్ప మిగతా దూతలందరూ కూడా సాష్టాంగపడ్డారు. ఒక్క ఇబ్లీస్ తప్ప, లూసిఫర్ తప్ప, ఈ యొక్క జిన్ను తప్ప. సాష్టాంగపడే వారితో చేరటానికి వాడు నిరాకరించాడు. ఈ యొక్క ఇబ్లీస్ లేదా లూసిఫర్, ఈ యొక్క జిన్ను. ఓ ఇబ్లీస్, సాష్టాంగపడే వారితో నువ్వు ఎందుకు చేరలేదు అని అల్లా నిలదీశాడు. కుళ్ళి ఎండిన నల్లని మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లను అని వాడు సైతాను తెగేసి చెప్పేశాడు ఆ సృష్టికర్త అయిన అల్లాకు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు దుత్కరించబడ్డావు. ప్రళయ దినం వరకు నీపై నా యొక్క శాపం, నా యొక్క అభిశాపం ఉంటుందని అల్లా సెలవిచ్చాడు. ప్రభు, ప్రజలు మరణానంతరం మళ్ళీ తిరిగి లేపబడే ఒక రోజు ఉంది కదా, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, కర్మల తీర్పు ప్రకారం స్వర్గం మరియు నరకానికి వెళ్ళే రోజు. ప్రభు, ప్రళయ దినం వరకు మరి మరణానంతరం తిరిగి లేపబడే రోజు వరకు నాకు ఒక గడువు ఇవ్వు అని
ఆ యొక్క లూసిఫర్ లేదా ఇబ్లీస్ అనే ఆ యొక్క జిన్ను అల్లాను విన్నవించుకున్నాడు. సరే, నీకు గడువు ఇవ్వబడింది అని అల్లా సెలవిచ్చాడు. ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకు అని అన్నాడు. ఓ ప్రభు, నీవు నన్ను అపమార్గం పట్టించినందువల్ల నేను వారికి మానవులకు భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను. ఓ ప్రభు, నీవు నన్ను అపమార్గం పట్టించినందువల్ల నేను వారికి మానవులకు ఈ యొక్క ప్రపంచంలో భూమండలంలో పాపాన్ని చెడుని అందంగా కనిపించేలా చేస్తాను, వారందరినీ పెడత్రోవ పట్టిస్తాను అని ఇబ్లీసు అల్లాతో చెప్పాడు. ఈ యొక్క లూసిఫర్ లేదా జిన్ నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప అని కూడా అని అన్నాడు. నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప. అల్లా ఏమన్నాడంటే, అల్లా ఇలా సెలవిచ్చాడు, నన్ను చేరే రుజుమార్గం మాత్రం ఇది, నా దాసులపై నీ అధికారం సాగదు, నా దాసులపై నీ అధికారం పనిచేయదు, నీ అధికారం నిన్నెవరైతే అనుసరిస్తారో అటువంటి భ్రష్టులపై మాత్రమే సాగుతుంది నీ యొక్క అధికారం. అలాంటి వారందరి కోసం వాగ్దానం చేయబడిన చోటు ఏంటంటే నరకం. నిన్ను అనుసరించిన వారి యొక్క చోటు నరకం. ఆ నరకానికి 7 ద్వారాలు ఉంటాయి. ఒక్కో ద్వారం వారిలోని ఒక్కో వర్గం కోసం కేటాయించబడింది. నిజంగా దైవభక్తి గలవారు ఉద్యానవనాల సెలయేరుల మధ్యన ఉంటారు. ప్రశాంతంగా నిశ్చింతగా అందులోనికి ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. స్వర్గం గురించి వారి హృదయాలలో ఏ కాస్త కోపం ద్వేషం మిగిలి ఉన్నా కూడా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చొని ఉంటారు స్వర్గంలో. అక్కడ వారికి ఆ యొక్క విశ్వాసులకు ఏ బాధ అంటుకోదు. అక్కడి నుంచి వారిని ఎన్నటికీ వెళ్ళగొట్టడం కూడా జరగదు. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని అపారంగా కరుణించేవాడినని నా యొక్క దాసులకి తెలియచేయి. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. అలాగే నా యొక్క శిక్ష కూడా అత్యంత బాధాకరమైన శిక్ష అని కూడా చెప్పు. అంతేకాకుండా వారికి ఇబ్రాహీం అంటే అబ్రహాం ఆయన యొక్క అతిథుల గురించి కూడా వినిపించు. అలైహిస్సలాం వారు అతని దగ్గరకు వచ్చి, ఆ యొక్క అతిథులు వారి వద్దకు వచ్చి సలాం చెప్పినప్పుడు, మిమ్మల్ని చూస్తే మాకెందుకు భయమేస్తున్నది అని అతను అన్నాడు. భయపడకు, మేము నీకు జ్ఞాన సంపన్నుడైన కుమారుడు పుడతాడు అన్న శుభవార్తను అందజేస్తున్నాము అని వారు అన్నారు. ఏమిటి? ఈ యొక్క ముసలితనంలో, ఈ యొక్క వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్త అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు అని అతను అన్నాడు. దానికి వారు, మేము నిజమైన శుభవార్తనే మీకు అందిస్తున్నాం, కాబట్టి నువ్వు నిరాశ చెందిన వారిలో చేరకు అని సమాధానమిచ్చారు ఆ యొక్క దైవదూతలు. మార్గభ్రష్టులు మాత్రమే తమ యొక్క ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు. మార్గభ్రష్టులు మాత్రమే తమ యొక్క ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు అని అతను ఇబ్రాహీం అన్నాడు. ఆ తర్వాత ఇబ్రాహీం వారిని ఉద్దేశించి అలైహిస్సలాం
ఓ అల్లా తరపున పంపబడిన వారులారా, ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి అని ప్రశ్నించాడు. వారు ఇలా సమాధానమిచ్చారు: మేమొక నేరస్తుల మూక వైపు పంపబడ్డాం. మేము ఒక నేరస్తుల మూక వైపు పంపబడ్డాం. అయితే లూత్ కుటుంబీకులందరినీ మేము కాపాడుతాము. లూత్ అలైహిస్సలాం దగ్గరికి, లూత్ అనే ప్రవక్త దగ్గరికి మేము పంపబడ్డాము. ఆయన కుటుంబీకులందరినీ మేము కాపాడుతాము. కానీ ఒక్క అతని భార్యను తప్ప, ఒక్క లూత్ అలైహిస్సలాం, లూత్ ప్రవక్త భార్యను తప్ప, ఆమె కూడా వెనుక ఉండిపోయే వారిలో చేరిపోతుందని మేము నిర్ధారించాము. పంపబడిన దూతలు లూత్ ఇంటి వారల వద్దకు వచ్చినప్పుడు, మీరు అపరిచిత వ్యక్తుల్లా ఉన్నారే అని అతను లూత్ అన్నాడు. కాదు, కానీ వీళ్ళు ఏ విషయంలో అనుమానానికి లోనై ఉన్నారో దాన్ని మేము నీ దగ్గరకు తీసుకువచ్చాము. మేము నీ వద్దకు స్పష్టమైన సత్యాన్ని తెచ్చాము. మేము చెప్పేది నిజం. నువ్వు నీ కుటుంబ సమేతంగా ఈ రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మాత్రం వీళ్ళ వెనుక ఉండాలి. జాగ్రత్త, మీలో ఎవరు వెనుకకు తిరిగి కూడా చూడకూడదు. మీకు ఆదేశించబడిన వైపుకు వెళ్ళిపోండి అని వారు చెప్పారు. ఈ విధంగా తెలతెలవారుతూ ఉండగా వారు సమూలంగా త్రుంచివేయబడతారన్న మా నిర్ణయాన్ని మేము అతనికి తెలియజేశాము. నగరవాసులు మహా సంబరపడుతూ లూత్ ఇంటికి వచ్చారు. వీళ్ళు నా అతిథులు, మీరు వీళ్ళ ముందు నా పరువు తీయకండి అని లూత్ అన్నాడు. అల్లాకు భయపడండి, నన్ను అవమానపరచకండి అని అన్నాడు. ఏమిటి, లోకంలోని జనులందరినీ వెనకేసుకు రావద్దని మేము నిన్ను వారించలేదా అని వారంతా కూడా అన్నారు. మీకు అంతగా కావాలనుకుంటే ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారు అని లూత్ ప్రాధేయపడ్డాడు. ఓ మొహమ్మద్, నీ ఆయుస్సు సాక్షిగా వారు తమ ముదనష్టపు కైపులో గుడ్డివారైపోయారు. సూర్యోదయం అవుతున్న సమయంలో ఒక భయంకరమైన ప్రేలుడు వారిని ముట్టడించింది. చివరికి మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేసి వేశాము. వారిపై కంకర రాళ్ల వర్షం కురిపించాము. నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా ఆలోచన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఈ పట్టణం జనులు వచ్చిపోయే రహదారిపైనే ఉంది. ఈ యొక్క పట్టణం జనులు వచ్చిపోయే రహదారిపైనే ఉంది. విశ్వసించిన వారి కోసం ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. ఐకావారు, అడవి జనులు కూడా దుర్మార్గులే. ఐకావారు, ఆఖరికి వారికి కూడా మేము ప్రతీకారం చేశాం. ఈ రెండు పట్టణాలు కూడా ప్రధాన రహదారి మీదే ఉన్నాయి. అదేవిధంగా హిజ్ర్ వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు. మరి చూడబోతే మేము వారికి మా యొక్క సూచనలను కూడా ఇచ్చాము. అయినప్పటికీ వారు వాటి పట్ల విముఖత చూపుతూ వచ్చారు, వ్యతిరేకత చూపుతూ వచ్చారు. వారు నిర్భయంగా
పర్వతాలను తొలచి ఇండ్లు నిర్మించేవారు. ఈ యొక్క హిజ్ర్ జాతి వారు పర్వతాలను తొలచి ఇండ్లను నిర్మించేవారు. ఆఖరికి వారిపై కూడా తెల్లవారుతూ ఉండగా ఒక కేక విరుచుకుపడింది. అంతే, వారి సంపాదన వారికి ఏమాత్రం కూడా పనికి రాకుండా పోయింది. మేము ఆకాశాలను, భూమిని, వాటి మధ్యన ఉన్న సమస్త వస్తువులను సత్యబద్ధంగానే సృష్టించాము. ప్రళయ గడియ రావటం, తీర్పు దినం, ప్రళయ దినం అనేది రావటం ఖచ్చితం, తథ్యం. కనుక ఓ ప్రవక్త, నువ్వు హుందాగా వారిని మన్నిస్తూ ఉండు. నిజంగా నీ ప్రభువే సర్వాన్ని సృష్టించాడు, సర్వము తెలిసినవాడు. నిజంగా నీ ప్రభువే అల్లానే సర్వాన్ని సృష్టించాడు, సర్వము తెలిసినవాడు. మేము నీకు 7 ఆయుతులను ఇచ్చి ఉన్నాము. మేము నీకు 7 వాక్యాలు ఇచ్చాం. అవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. ఇంకా మహోన్నతమైన ఖురానును నీకు ప్రసాదించాము. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిజంగా నీ ప్రభువే సర్వాన్ని సృష్టించాడు, సర్వము తెలిసినవాడు. నీకు 7 ఆయుతులు ఇచ్చాడు. ఆ 7 వాక్యాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇంకా మహోన్నతమైన ఖురానుని నీకు ప్రసాదించాడు. ఆ ఖురాన్లో ఈ 7 వాక్యాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. వారిలోని పలు వర్గాల వారికి మేము ఇచ్చిన ప్రాపంచిక సంపద వైపుకు నువ్వు ఆబగా, ఆశగా చూడకు. ఈ యొక్క ప్రపంచంలో అనేక మంది ఎవరెవరికైతే ఏమేమి ఇచ్చామో వారికి ఇచ్చిన సంపాదన, అధికారము, వాటిని చూసి నువ్వు ఆబగా, ఆశగా చూడకు. వారి స్థితిపై నీవు దిగులు చెందకు. విశ్వాసుల కోసం నీ యొక్క వాత్సల్యభరిత రెక్కలను వంచిపెట్టు. నేను స్పష్టంగా హెచ్చరించేవాడిని మాత్రమే అని వారికి చెప్పు. నేను స్పష్టంగా కేవలం హెచ్చరించేవాడిని మాత్రమే అని వారికి చెప్పు. ఆ విభజనకారులపై మేము పంపినటువంటిదే ఇది. వారు ఈ దైవ గ్రంథాన్ని ముక్క చెక్కలుగా చేశారు. నీ ప్రభు సాక్షిగా మేము వారందరినీ తప్పకుండా నిలదీసి అడుగుతాము. ఎవరైతే ఈ గ్రంథాన్ని ముక్క చెక్కలుగా చేశారో వారందరినీ నీ ప్రభువు సాక్షిగా మేము వారందరినీ తప్పకుండా నిలదీసి అడుగుతాము. వారు చేస్తూ ఉండినటువంటి పనుల గురించి ఖచ్చితంగా నిలదీసి అడుగుతాము. కాబట్టి ఓ ప్రవక్త, నీకు ఆదేశించబడిన దానిని వారికి విడమర్చి మంచి పద్ధతిలో, సరైన పద్ధతిలో వాడికి విడమర్చి మరి చెప్పు. నీకేదైతే ఖురాన్ వహీ రూపంలో ఆదేశించబడుతుందో దానిని వారికి విడమర్చి మంచి పద్ధతిలో చెప్పు. బహుదైవారాధకులకు, ముస్రికులకు వారిని నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను పరిహసించే వారి సంగతి చూసుకోవడానికి మేము చాలు. నిన్నెవరైతే అవమానపరుస్తున్నారో, హేళన చేస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, మోసం చేస్తున్నారో అటువంటి వారి సంగతిని చూసుకోవడానికి మేము ఉన్నాము, మేము చాలు అని అల్లా అంటున్నాడు. వారు అల్లాతో పాటు వేరే ఆరాధ్యుడిని నిలబెడుతున్నారు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు. మరి వారు అల్లాతో పాటు వేరే ఆరాధ్యుడిని నిలబెడుతున్నారు. త్వరలోనే నిజమేమిటో వారికి తెలిసిపోతుంది. వారి మాటల వల్ల
నీకు మనస్తాపం కలుగుతుంది అన్న సంగతి మాకు బాగా తెలుసు. వారి మాటల వల్ల నీకు మనస్తాపం కలుగుతుందన్న సంగతి మాకు బాగా తెలుసు. అందుకే నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన్ని స్తుతిస్తూ ఉండు, సాష్టాంగ పడే వారిలో చేరిపో. నీకు మనస్తాపం కలుగుతుంది కదా, మరి నీవు నీ యొక్క ప్రభువును పవిత్రతను కొనియాడు, ఆయన్ని స్తుతించు, సాష్టాంగ పడే వారిలో చేరిపో. నిశ్చయమైనది అనగా మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు. నిశ్చయమైనది అనగా మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు. అల్లాహు అక్బర్.